16,000 మంది గోపికలు ఆయన్ని వశం చేసుకోవడానికి రకరకాలైనటువంటి నృత్యాలతో గానాలతో భ్రూ విన్యాసాలు అంటే కనుబొమ్మల్ని కదిలించేటువంటి విన్యాసాలతో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అటువంటి విన్యాసాలతో ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతమంది చేస్తున్నా కూడా నీలో ఒక్క క్షణం కూడా ఏం లేదు, నీవు ఏకాగ్రంగా అలా ఉన్నావు కాబట్టి వాళ్ళ వలన కావడం లేదు అనేది చెప్పడం ఇందులో ఒక రహస్యం. మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ గోపికలే మనం అందరం, మన మనస్సులే గోపికలలో ఉండేటువంటి మనస్సులు. ఇవన్నీ ప్రపంచంలో మనం వచ్చి ఎన్నో రకాలుగా ప్రపంచంలో కొంతసేపు నాట్యం చేస్తున్నాం, పరమాత్మను తెలుసుకోవడానికి కొంతసేపు నాట్యం చేస్తున్నాం కదా. కానీ మనం మనలో పరమాత్మ కోసం నాట్యం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది, ప్రపంచం కోసం నాట్యం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆయన నీవు నిజంగా పరమాత్మ కొరకే నాట్యం చేస్తున్నావనే విషయం నిరూపణ అయ్యే వరకు నీ వంక చూడడు, నిన్ను పట్టించుకో. ఇది రహస్యం. అందువలన 16,000 మంది డాన్స్ ఆడుతున్నా కూడా ఏమీ చలనం లేదు, అలా నిలబడి ఉన్నాడు.